హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భార్గవి స్టైల్ ప్లేట్. నేను సుధా భార్గవి, డైటీషియన్. ఈరోజు చియా సీడ్స్ గురించి, సబ్జా సీడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, నేను లాస్ట్ వీడియోస్లో మ్యాంగో చియా సీడ్ పుడింగ్ అని చెప్పి ఒక రెసిపీ చేశాను. ఆ రెసిపీలో చియా సీడ్స్ వాడాను. దాని గురించి చాలామంది అడిగారు, అవి చియా సీడ్సా అంటే ఏంటి, చియా సీడ్సా అవి సబ్జా సీడ్సా, రెండు ఒకటేనా, చియా సీడ్స్ లేకపోతే సబ్జా సీడ్స్ వాడుకోవచ్చా, ఇలాగా చాలామంది అడిగారు. సో దాని గురించి అని చెప్పి ఈరోజు నేను ఈ చియా సీడ్స్ గురించి, సబ్జా సీడ్స్ గురించి అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ టాపిక్ చేస్తున్నాను. రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు. చియా సీడ్స్ వేరే, సబ్జా సీడ్స్ వేరే. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నట్టుగా నల్లగా కొంచెం పెద్ద గింజలుగా ఉన్నట్టుగా ఉంటాయి. అవే చియా సీడ్స్ అనేవి గ్రే కలర్లో, వైట్, అలా మిక్స్డ్ కలర్స్లో చిన్నగా ఉంటాయి అన్నమాట. ఎలా తినాలి అని అంటే, యాక్చువల్గా సబ్జా గింజలను అయితే మాత్రం కేవలం నానబెట్టి మాత్రమే తీసుకోవాలి. చియా సీడ్స్ని మాత్రం డ్రైగానే తీసుకోవచ్చు, నానబెట్టి కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా రెండింటిని గుర్తించవచ్చు ఈ ఫొటోస్లో చూసుకోండి. అలాగే చియా సీడ్స్కి ఎలాంటి టేస్ట్, ఫ్లేవర్ ఉండదు. సబ్జా గింజలు మాత్రం తులసి కుటుంబానికి చెందినవి కాబట్టి కొద్దిగా తులసి ఫ్లేవర్ ఉంటుంది. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి అనేది చూసుకుంటే కదా, ఒక టేబుల్లో ఇచ్చాను చూడండి. సో ప్రోటీన్ అనేది చియా సీడ్స్లో ఎక్కువ ఉంది, అదే సబ్జా సీడ్స్లో కొంచెం తక్కువగా ఉంది. అలాగే వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మాత్రం చియా సీడ్స్లోనే చాలా ఎక్కువగా ఉంది. అలాగే పీచు పదార్థం ఫైబర్ అనేది సబ్జాలో ఎక్కువగా ఉంది. సబ్జా సీడ్స్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా చియా సీడ్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన రిక్వైర్మెంట్ బట్టి, మనకి ఏది కావాలి అనే దాన్ని బట్టి వాడుకోవచ్చు. చియా సీడ్స్ వల్ల ఉపయోగాలు ఏంటనేది చూద్దాం. సో చియా సీడ్స్లో మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్ఫరస్, కాపర్, సెలీనియం, మెగ్నీషియం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఈ చియా సీడ్స్ బీపీని మెయింటైన్ చేయడానికి, షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి కూడా బాగా తోడ్పడతాయి. అలాగే కొలెస్ట్రాల్ తగ్గించడం ద్వారా మనకి గుండె సంబంధిత రోగాలు రాకుండా కాపాడుతాయి. అలాగే ఇవి ప్రోటీన్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్కి కూడా హెల్ప్ చేస్తాయి. ఈ సబ్జా గింజల గురించి చూసుకుంటే, ఇవి జీర్ణశక్తిని బాగా పెంచుతాయి, డయూరిటిక్గా కూడా పనిచేస్తాయి. అంటే మూత్రం ద్వారా మన శరీరంలోని మలినాలన్నింటినీ బయటకు పంపించడానికి తోడ్పడతాయి. అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది, అందువల్ల రక్తహీనత లాంటి సమస్యలు రాకుండా తోడ్పడుతుంది. తెలుసుకున్నారు కదా చియా సీడ్స్ గురించి, అలాగే సబ్జా సీడ్స్ గురించి. సో ఏదైనా కూడా ఆరోగ్యానికి మంచిది. రెండిట్లోనూ కూడా పోషక విలువలు ఆల్మోస్ట్ సమానంగా ఉన్నాయి. ఇవి రెండు కూడా కజిన్స్ లాంటివి అన్నమాట. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్తీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భార్గవి స్టైల్ ప్లేట్.